ఏం వండుకొని ఏం తినాలో అర్థం కాలేనప్పుడు ఇలా సింపుల్గా సాంబార్ రైస్ అయితే చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను నిజమని చెప్తున్నాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో సగానికి రైస్, మిగిలిన సగం పప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పు అనేది వాడుతున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని దీన్ని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ అనేది పడుతుంది. అదే కుక్కర్లో నేను క్యారెట్, ఆలుగడ్డ, టమాటాలను కూడా తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికం, కరివేపాకు, కొత్తిమీర సపరేట్ గా తీసుకోవాలి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కాపులు, వెల్లుల్లి కూడా తీసుకోవాలి. కుక్కర్ బాగా విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. ఈ సాంబార్ రైస్ లోకి వడియాలు కానీ అప్పడాలు కానీ చాలా బాగుంటాయి. అలాగే చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడైతే గొట్టాలని వేపుతున్నాను. సాంబార్ రైస్ లోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులోకి ముందుగా చూపించిన కోపులన్నీ వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో పసుపు కూడా వేసుకున్నాను, అందుకే నాకు ఎల్లగా ఉంటుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇది బాగా కుక్ అవ్వాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వాలి. బాగా కలపండి. బాగా అమ్మిన తర్వాత దించుకుంటే ఎంతో గుమగుమలాడే సాంబార్ రైస్ అనేది రెడీ.